హాయ్ అండి. వెల్కమ్ టు హరిబుజ్జి యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం పాలతో సేమియా పాయసం ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి. మీకు ఎప్పుడైనా పాయసం తినాలనిపిస్తే ఈ విధంగా చేసుకోండి. చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. ముందుగా సేమియా పాయసం చేసుకోవడానికి నేనైతే 1 కప్పు పాలు, 1 కప్పు సేమియా, అదేవిధంగా 1 కప్పు షుగర్, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటున్నానండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని 2 టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే తీసుకుంటున్నానండి. ఈ నెయ్యి హీట్ అయిన తర్వాత ఇందులో ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేసి కలర్ మారేంత వరకు వేయించుకుంటున్నానండి. చూడండి, ఈ విధంగా వేయించుకోవాలి. చూడండి, కలర్ మారేంత వరకు వేయించుకొని ఇప్పుడు వీటిని సపరేట్ చేసుకుందామండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు సేమియా వేసి కొంచెం ద్వారగా వేయించుకుందామండి. ఎందుకంటే ఈ విధంగా సేమియాలను నెయ్యిలో వేయించుకుంటే పాయసం అనేది టేస్ట్గా ఉంటుందండి. ఈ విధంగా వేయించుకోవాలండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు నేనైతే ఒక గిన్నె తీసుకుంటున్నానండి. ఇందులో మనం ముందుగా తీసుకున్న పాలైతే వేసుకుంటున్నానండి. ఈ పాలు బాగా కాగాలండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. చూడండి, పచ్చివాసన పోయేంత వరకు ఈ పాలను కాంచుకోవాలి. ఇప్పుడు ఇందులో సేమియాలు ముందుగా మనము వేయించి పెట్టుకున్న సేమియాలను అయితే ఈ పాలల్లో వేసుకోవాలండి. ఈ సేమియాలు ఈ పాలల్లోనే బాగా ఉడకాలండి. ఇవి బాగా ఉడకాలండి సేమియాలు. ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకుందామండి. చూడండి, ఈ విధంగా ఉడకాలి బాగా సేమియా. ఇప్పుడు ఇందులో షుగర్ అయితే వేసుకుంటున్నామండి. మీ టేస్ట్కి తగ్గ షుగర్ వేసుకోవచ్చండి. కొంతమంది స్వీట్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారండి. కాబట్టి మీరు ఎంత స్వీట్ అయితే తింటారో అంత షుగర్ వేసుకోవచ్చండి. అలాగే నేనైతే నెయ్యి వేసుకుంటున్నానండి. అలాగే ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుంటున్నానండి. ఇదంతా బాగా కలుపుకుంటున్నాను. అంతే అండి, మనకు ఎంతో ఇష్టమైన పాల పాయసం రెడీ అయిపోయిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి,
సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.